ఓం గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణము 25వ అధ్యాయము. ఇందులో సులక్షణ మహారాజు యొక్క వృత్తాంతాన్ని గురించి దిలీపునకు వశిష్ఠుల వారు తెలియజేయటం జరిగింది. వంగదేశమున సూర్యవంశపు రాజుకు సులక్షణ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతనికి 100 భార్యలున్నారు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలను ఏ ఆపద వచ్చినా కూడా తనదిగా భావించి దానికి నివారణోపాయాన్ని చేస్తూ ఉండేవాడు. సులక్షణ మహారాజు ఎంతటి రాజాదిరాజైనా కూడా, ఎంతటి తరగని సంపత్తి కలవాడైనా కానీ ఏమిటి లాభం అతనికి అపుత్రస్య గతిర్నాస్తి అనేటట్లుగా పుత్ర సంతానం లేకపోవడం చేత తనకు గతులు లేవు కదా. కాగా తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది, తనతోనే తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు చెందుతున్నాడు. ఒకనాడు తాను తన రథం ఎక్కి నైమిసారణ్యంలో గొప్ప తపస్సాలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ తపోధనులందరూ తపస్సు చేసుకుంటున్నారు. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇలా పలికాడు: ముని శ్రేష్ఠులారా, నేను వంగదేశాధీశుడును. నా పేరు సులక్షణుడు అని అంటారు. నాకు 100 భార్యలు ఉన్నారు. అయితేనేమి ఒక్క సంతానమైనా కూడా కలగలేదు. నాకు పుత్ర సంతానం కలుగునట్టు ఎట్లో వివరింపము అని చెప్పేసని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు పలుకులు విని మునిశ్రేష్ఠులు, రాజా, నీవు సంతానహీనువు అవడానికి కారణం ఏమిటంటే పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పరిపాలించి ఉంటివి. ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనా కూడా చేయలేదు, ఒక్క దానమైనా కూడా ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణునికి కూడా గుమ్మడికాయ అయినా కూడా దానం చేస్తే ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. కాబట్టి వెనుకటి కర్మఫలం వల్లే నీకే జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కోష్మాండాన్ని అంటే గుమ్మడికాయని దానం చేస్తారో వారికి తప్పక పుత్ర సంతానం కలగలదు. ఇందుకు సందేహమేమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునికిచ్చి దీనిని నీ భార్యలకి ఇమ్మని చెప్పారు. మహాభాగ్యమని ఆ ఫలాన్ని కళ్ళకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. భర్త రాక విని పట్టమహిషులు ఎదురు వెళ్ళి మంగళహారతులిచ్చి సేద తీర్చారు. రాజు ఇచ్చిన మంత్రఫలం గురించి వివరించాడు. భోజనానంతరం సేవింపమని చెప్పాడు. తన గదియందు ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు పత్నులతో వెళ్ళిపోయాడు. 100 భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతా నేనే భుజించేస్తానని చెప్పేసి తలపోసి రహస్యంగా రాజు యొక్క పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలాన్ని భుజించేసి ఏమీ ఎరగని దానికి మళ్ళీ అందరితో కలిసి భోజనానికి వచ్చింది. భోజనానంతరము రాజుగారు వచ్చి ఆ మంత్ర ఫలాన్ని 100 భార్యలకి కూడా సమంగా ఇద్దామని చెప్పేసి అని చూస్తే ఆ మంత్రఫలం కనిపించలేదు. చిన్న భార్య ఏమీ ఎరగని దానికి మళ్ళీ సంచరిస్తోంది ఆ ఫలాన్ని తినేసి. అయితే ఈ మొత్తం రాజమందిరం అంతా కూడా ఈ ఫలం కోసం వెతికించినా కానీ కనపడకపోయేటప్పటికీ రాజుగారు బాగా దిగులు చెందాడు. అయ్యో, ఎంతో మంత్రించి నిష్టతోటి ఇచ్చినటువంటి ఫలము, పుత్ర సంతానాన్ని పొందే భాగ్యాన్ని పొందినటువంటి ఆ ఫలము నాకు దక్కకుండా పోయింది కదా అని చెప్పేసి అని చాలా బాధ చెందాడు. ఆ దిగులుతోనే ఉన్నాడు. అయితే కొద్ది రోజులకి ఈ చిన్న భార్య ఈ యొక్క ఫల ప్రభావం చేత గర్భవతి అవుతుంది. అయితే ఇక ఈ విషయం దాగదు కదా, ఎలాగైనా సరే రాజుగారికి చెప్పేయాలి అని చెప్పేసి అని వెళ్ళి రాజుగారి కాళ్ళపైన పడి నేను అత్యాశతోటి ఆ ఫలాన్ని తిన్నాను అని చెప్పేసి అని చెప్తుంది. ఇంకా రాజుగారు సరేలే, జరిగింది ఏదో జరిగింది, మొత్తానికి ఈ ఫలం యొక్క ఫలితం అయితే దక్కకుండా పోలేదు కదా, ఈ చిన్న భార్య వల్ల అయినా సరే పుత్ర సంతానం కలుగుతుంది కదా అని సంతోషించి ఆ భార్యని ఎంతో అల్లారు ముద్దుగా గారాభంగా చూసుకుంటూ ఆ పుట్టబోయే బిడ్డ కోసం అని చెప్పేసి అని చూస్తున్నాడు. అయితే మిగతా భార్యలకి ఇది నచ్చలేదు. ఒకవేళ ఈవిడ గనక పుత్ర సంతానం కలిగితే అతడే యువరాజు అవుతాడు, మనందరికీ ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉండదు అని చెప్పేసి అని తలపోసి ఆ చిన్న భార్య తినేటటువంటి ఆహారంలో విషాన్ని కలిపి ఇస్తారు. అయితే మంత్ర ఫలంతో ఏర్పడినటువంటి పిండమైన ఆ యొక్క గర్భానికి ఏమీ కూడా హాని జరగలేదు. కానీ ఆ విష ప్రభావం చేత ఆ రాజుగారి యొక్క ఆ కడసారి భార్యకు మతి భ్రమణం వచ్చింది. దాంతో ఆవిడ
మతి భ్రమణంతో తిరుగుతూ ఒకనాటి అర్ధరాత్రి పూట ఆ రాజప్రసాదాన్ని విడిచిపెట్టి అడవుల్లోకి పారిపోయింది. అలా వెళ్ళినటువంటి ఆవిడ ఆ అడవిలోనే ప్రసవించి అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు వద్ద ఉండగా ఒక పెద్ద పులి చూసి ఆ యొక్క ప్రసవించినటువంటి రాజుగారి చిన్న భార్యని ఆ పెద్ద పులి తినేయటం జరుగుతుంది. కానీ ఈ పిల్లవాడిని మాత్రం ఏమీ చేయదు. అలా అడవిలో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు దగ్గరికి చక్కగా చేర్చి ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా ఆ పక్షులు పెంచసాగాయి. అలాగా ఆ పిల్లవాడు ఆ అడవిలో ఉన్నటువంటి జంతువుల మధ్య పక్షుల మధ్య పెరుగుతూ కొంచెం ఒక 4-5 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు కూడా అక్కడే ఉన్నాడు. ఆ అడవి పక్కనే ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక సద్బ్రాహ్మణులకు 2 భార్యలు. అతను ఆ భార్యలతో కలిసి అడవి వద్ద ఉన్నటువంటి కొలను వద్దకు వచ్చాడు. వచ్చి అక్కడ కొలనులో స్నానం ఆచరిద్దామని చెప్పేసి చూస్తూ ఉండగా ఈ లోపల అడవిలో ఆడుకుంటూ పక్షులతో తిరుగుతూ ఆ పక్షుల భాషలోనే మాట్లాడుతూ అలా సంచరిస్తున్న ఈ బాలుడు కనపడతాడు. ఆ యొక్క బ్రాహ్మణునికి సంతానం లేనందువల్ల ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి గారాబంగా పెంచుతూ ఉంటాడు. కాలక్రమంలో ఈ బాలుడు ఆ బ్రాహ్మణుని యొక్క చిన్న భార్యకి ఎక్కువ మాలిమి అయ్యి ఆవిడతోటి ప్రేమగా గారాబంగా చూస్తున్నందువల్ల చనువుగా ఉండేవాడు. ఇది ఆ పెద్ద భార్యకి నచ్చలేదు. ఈ పిల్లవాడు నాతో కాకుండా నా సవతితోటి దగ్గరగా ఉంటున్నాడు, నాకు దగ్గర అవ్వట్లేదు అని చెప్పేసని క్రోధంతో ఆ బాలుణ్ణి ఒకనాటి రాత్రి తీసుకెళ్ళిపోయి మళ్ళా అడవిలోనే వదిలేస్తుంది. అలా వేయబడినటువంటి ఆ బాలుని వృత్తాంతం తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది మనము 26వ అధ్యాయంలో తెలుసుకుందాము.